లేదు. అసలు అనుమతులు భిన్నంగా ఏవైతే అక్రమ నిర్మాణాలు చేపట్టబడడం జరిగిందో అవి తొలగింపు చేయాలని చెప్పని మేము విజ్ఞప్తి చేస్తే జిల్లా కలెక్టర్ గారు ఏదైతుందో మున్సిపల్ కమిషనర్ గారికి ఆదేశాలు ఇచ్చిండు. ఇది ఇచ్చి కూడా 6 months అవుతుంది. 29th November 25 మీరు ఆ అనుమతిలో భిన్నంగా ఏవైతే అక్రమ నిర్మాణాలు చేపట్టబడడం జరిగిందో వాటిని తొలగింపు చేయక పాప రోడ్ల మీద పొట్టబోసుకుంటోళ్ళు నిరుపేద వర్గాలు ఆ డ్రైన్ మీద ఏదైతుందో స్లాబ్ వేస్తే ఆ స్లాబ్ మీద ఏదైతుందో తోపుడు బండో అదో ఇదో పెట్టుకొని పుట్టబోసుకుంటారని చెప్పి అంటున్నా. రోజువారీ ఉపాధి పొందేటోళ్ళు ఈ మున్సిపల్ అధికారులు ఏది పోయి వీళ్ళ పరాక్రమం అంతా ఏదైతే ఉందో ఆ నిరుపేద వర్గాన్ని చూపెడుతున్నారు. మీరు శాశ్వతంగా ఏదైతే ఉన్నదో అక్రమ నిర్మాణాలు చేసినటువంటి వాళ్ళని తొలగించారు. పర్మనెంట్ స్ట్రక్చర్స్ నేనేమంటున్నా పర్మనెంట్ స్ట్రక్చర్స్ నువ్వు మొత్తం ఊరి మీద పడకు. ఓన్లీ 50 రోడ్ అంటున్నాను. గతంలో ఒకసారి ఇట్లా నేను రిప్రజెంట్ చేస్తే జీవోరెడ్డి గారు అన్ని అక్రమ నిర్మాణాలు తొలగించాలని చెప్పని చెప్పని మొత్తం ఊరి మీద కూడా అందరికి నోటీసులు ఇచ్చిందా. నా పేరు పెట్టించింది అమ్మా, నా పేరు పెట్టించింది. కట్టడానికి అనుమతించేది ఇదే అధికారులు. నేనేమన్నా కనీసం ఈ 50 రోడ్డు తీయమంటున్నాను. మొత్తం ఊరి మీద పడవు అని చెప్పి అంటలేను. నేను మొత్తం ఊరి మీద పడవు అని చెప్పి అంటలేను. ఊరి మీద కూడా మీరు దాన్ని అరికట్టండి, ఊరి మీద కూడా అరికట్టండి. కానీ ప్రధానంగా కోరేది విజ్ఞప్తి చేసేది వీళ్ళ మనం బీఆర్ఎస్ పార్టీ ఏంటంటే 50 రోడ్ ఏదైతే ఉందో నిధుల సమీకరణ ప్రభుత్వంకి వెళ్ళి నిధులు మంజూరు పొందడం ప్రధాన అంశం. నిధులు మంజూరు పొందడంలో ప్రభుత్వం నిధులు మంజూరు చేయడంలో జాప్యం అవుతుంది. వీళ్ళ ఎమ్మెల్యే గారు చొరవ తీసుకోండి. నేను ఎమ్మెల్యే గారు కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. నేను